ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిన్ను ఇలా స్తుతించుకునే సమయం, నిన్ను ఇలా ప్రార్థించుకునే సమయం మా అందరికి నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. అయినా ఉదయం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినావు, ప్రతి విషయంలో మాకు తోడుగా నిలబడావు యేసయ్యనైనా తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి, ఇలా నిన్ను స్తుతించుకునే సమయాన్నైనా తండ్రి, మా అందరికీ నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. బిడ్డలు కూడా నీ వైపు చూచేలాగానైనా తండ్రి, నీకు సమయం ఇచ్చేలాగానైనా తండ్రి, నీ వాక్యం చదివేలాగా బిడ్డలమైనా మనసును నువ్వు మారుస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు నేన తండ్రి, నేను స్తుతించేలాగానైనా తండ్రి, ఆ బిడ్డలు నీ వైపుకు మార్చునైనా తండ్రి, నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎంతోమంది బిడ్డలునైనా తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నారు, కానీ యేసయ్య నీ వైపు నైనా తండ్రి, నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయమే లేకపోతున్నారు నైనా తండ్రి. వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన పనులలో మునిగిపోతున్నారు, కానీ యేసయ్య నైనా తండ్రి, నువ్వు మా కోసం సిలువలో నీ రక్తాన్ని చిందించి నైనా తండ్రి, మా పాపాలు కడగడానికి నువ్వు నైనా తండ్రి, నీ సిలువ త్యాగం చేసిన దేవుడు నైనా తండ్రి. ఇంత చేస్తున్న దేవుడికి మేము ఏమి చేయగలుగుతున్నాం నైనా తండ్రి? నిజంగా ఈ లోక భోగాల కోసం, ఈ లోక సంపదల కోసం నేను తండ్రి, మా కుటుంబాల కోసం మేము ప్రాధేయపడుతున్నాం నేను తండ్రి, మా సంపద కోసం మేము ప్రాధేయపడుతున్నాం నేను తండ్రి. ఎన్నో కష్టాలుగా మేము నేను తండ్రి దానిలో మీద మా బలాన్ని అంతా నేను తండ్రి పెట్టి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం నేను. కానీ యేసయ్య మమ్మల్ని సృజించి ఈ లోకంలోకి మమ్మల్ని నడిపించి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకొని, ఎటువంటి అపాయం జరగకుండా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా మమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్న యేసయ్య వైపు మేము ఎంత సమయం ఇస్తున్నామని బిడ్డలు తెలుసుకునేలాగా బిడ్డలు నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నిజంగానైనా తండ్రి, నీ వైపు చూస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు మా జీవితాలలో జరుగుతాయి యేసయ్య, కానీ మేము తెలుసుకోలేకపోతున్నాం నైనా తండ్రి. మా హృదయ తలంపులు నువ్వు తెలిసిన దేవుడు నైనా తండ్రి, మా మనసును నువ్వు మారుస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఇరుగు పొరుగు వాళ్ళకి మా బాధలు చెప్పుకుంటాం, కానీ అనేక మందితో నేను మాట్లాడుతాం, కానీ యేసయ్య ఆ మాటలు నీ ఎందుకు మాట్లాడలేక మమ్మల్ని నడిపించి యేసయ్య, నీతో చెప్పుకుంటే నేను తండ్రి మాకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి కదా యేసయ్య. బిడ్డలకి ఇది తెలుసుకుని నేను తండ్రి, బిడ్డలందరూ నీ వైపు చూచేలాగా నువ్వు నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఇంకా ఎంతోమంది బిడ్డలైనా తండ్రి ఎన్నో కష్టాలలో, బాధలలో, వేదనల్లోనైనా మునిగిపోయి కృంగిపోయి ఉన్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలను తొలగించి వేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. శక్తి చేతనను, బలము చేతనను కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పిన దేవా, ఈరోజు నేను తండ్రి, నేను ఆ బిడ్డల ఎడల నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. ఎంతోమంది బిడ్డలు నైనా తండ్రి గర్భఫలం లేక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నైనా తండ్రి నీ అద్భుతమైన కార్యం జరిపించు యేసయ్య. బిడ్డలు నిజంగానైనా తండ్రి ఎన్నో అవమానాలకి నేను గురి అవుతుంటారు యేసయ్య. నిజంగానైనా తండ్రి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉంటారు యేసయ్య. కానీ యేసయ్య 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారమ్మకి నేను గర్భఫలం అందించినావు కదా యేసయ్య. ఈరోజు ఈ బిడ్డల ఎడల నీ అద్భుతమైన కార్యం జరిపించు యేసయ్య. ఆ బిడ్డలు నేను తండ్రి, నేను గొప్ప అద్భుతమైన కార్యం అని ఆ బిడ్డల ఎడలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా నేను తండ్రి అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా నువ్వు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నేను తండ్రి నీ కృపను చూపించాను తండ్రి, గర్భఫలం నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. యేసు నామములో నేను తండ్రి గర్భఫలాన్ని ఆ బిడ్డలకు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. నీ కృపను చూపించు ఆ బిడ్డల మీద నేను తండ్రి. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగానైనా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఎన్నో అనారోగ్యాలతో నేను కుమిలిపోతూ ఉంటారు యేసయ్య. దీని నుంచి నేను తండ్రి ఎప్పుడు విడుదల మాకు జరుగుతుందా అని బిడ్డలు నేను తండ్రి నేను ఎదురు చూస్తూ ఉంటారు నేను తండ్రి. ఆ బిడ్డల ఎడల నీ కృపను చూపించు నేను తండ్రి. ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో బిడ్డలు నేను తండ్రి, లేని స్థితిలో ఉన్నారో నేను తండ్రి, హాస్పిటల్లో ఉండి నేను తండ్రి కొన్ని నెలల నుంచి నేను తండ్రి డిశ్చార్జ్ కాక మంచం మీదనే ఉన్న బిడ్డల మీద స్వస్థపరచు నేను తండ్రి. నీ హస్తం ఆ బిడ్డల మీద తాకుతా అడుగుచున్నాను యేసయ్య, ముట్టుతావని అడుగుచున్నాను యేసయ్య. నీ రక్తాన్ని ఆ శరీరం ప్రోక్షించి నేను తండ్రి నేను విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. ఎవరు ఏ అనారోగ్యంతో బిడ్డలు నేను తండ్రి కృంగిపోయి ఉన్నారో యేసయ్య, ఈ రోజు ఈ క్షణం నేను తండ్రి విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. బిడ్డలు నేను తండ్రి ఏ అనారోగ్యంతో నేను కుమిలిపోతున్నారో యేసయ్య నేను తండ్రి, ఇప్పుడే ఈ
క్షణమే యేసయ్య తండ్రి నీ స్వస్థతను దయచేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నువ్వే నీ అద్భుతమైన కార్యం నేను తండ్రి ఆ బిడ్డ ఎడలు నువ్వు జరిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగానైనా తండ్రి నైనా ఆ బిడ్డలకు నువ్వే నైనా స్వస్థత దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్య నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిజంగానైనా తండ్రి ఎవరి కన్నీరు విడుస్తున్నారో నైనా తండ్రి, ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో యేసయ్య, నీ యందు ఎవరు మోకరించి కన్నీరు విడుస్తున్నారో యేసయ్య, వాళ్ళ కన్నీరును వృధా కాకుండా యేసయ్య ఆ బిడ్డ ఎడలనైనా తండ్రి నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపించబోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నీకు స్తుతి స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగానైనా తండ్రి కొన్ని కుటుంబాలలోనైనా తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేకనైనా కుటుంబంలో చెల్లా చెదరగా అవుతున్నారు యేసయ్య. నిజంగానైనా తండ్రి నేను భార్య భర్తలనైనా తండ్రి ఎంతో దూరంగానైనా తండ్రి బిడ్డలు జీవిస్తుండగానైనా తండ్రి వాళ్ళ కుటుంబాల్లో ప్రేమ అనురాగాలు దయచేయి యేసయ్య. నేను కుటుంబం చెల్లా చెదర కాకుండా యేసయ్య భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు దయచేస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని నువ్వు కడతామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. నిజంగానైనా తండ్రి నైనా ఎవరునైనా తండ్రి నైనా ఏ డెసిషన్లో ఉన్నారో నైనా తండ్రి అవన్నీ తీసివేసి నైనా తండ్రి బిడ్డల మీద నీ కృపను చూపించి నైనా తండ్రి కుటుంబాలను కడతానని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. ఎవరు విడాకులనేనైనా ఆలోచనలో ఉన్నారో యేసయ్య అది కొట్టి వేస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఆ కుటుంబాల ప్రేమ అనురాగాలు దయచేసి ఆ కుటుంబాన్ని నేను తండ్రి సంతోషంగా ఆ కుటుంబం గడిపేలాగా నువ్వు దీవిస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగా నైనా తండ్రి సైతాన్ ఆ కుటుంబం ఎడలనైనా సైతాను శోధన చేయకుండా నైనా తండ్రి ఆ కుటుంబం చుట్టూ దూతల కంచెవేసి నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఆ బిడ్డలకు దయచేయి. మంచి నైనా తండ్రి నీ కృపను ఆ బిడ్డల మీద దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. వృద్ధాపంలోనైనా తండ్రి నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం, నీ వాక్యం చదువుకునే సమయం ఆ బిడ్డలకు దయచేయనైనా. నేను బిడ్డలు నీ కోసం ఎదురు చూచే బిడ్డల్లాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎంతో మంది ఎవరి బిడ్డలు నైనా తండ్రి నీ కాడి మోసేలాగా ఉండకుండానైనా తండ్రి వ్యర్థమైన ఆలోచనలైనా తండ్రి అనేకమైన విస్తారమైన పనులలో మునిగిపోతున్నారు నైనా తండ్రి. చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు అలవాట్లలో మునిగిపోయి ఉన్నారు యేసయ్య. దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను ఆ బిడ్డలను నేను మార్పుని కలగచేసయ్య నీ వైపు చూచేలాగా నైనా తండ్రి నేను నీ బైబిల్ చదివేలాగా నేను ప్రార్థించుకునేలాగా నీ సేవ చేసేలాగా బిడ్డలు నీ వైపుకు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డలలో నీ ప్రేమను దయచేయన తండ్రి. వాళ్ళ హృదయ తలంపులను మార్చివేసే యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగానైనా ఎవరు ఏ బిడ్డలోనైనా తండ్రి నైనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి. వాళ్ళకి ఏదో ఒక దారి నువ్వు చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల మీద నీ కృపను చూపించునైనా తండ్రి. ఎవరెవరు ఏ ఉద్యోగంలో చేస్తున్నారో యేసయ్య వాళ్ళకి నువ్వే తోడుగా నిలబడతావు అడుగుచున్నాను యేసయ్య. సౌదీ, కువైట్ నైనా తండ్రి ఇంకా వేరే దేశాలలో అమెరికానైనా తండ్రి ఏ దేశాలలోనైనా తండ్రి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినైనా తండ్రి వాళ్ళ ఉద్యోగ రీతిగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో యేసయ్య ఆ బిడ్డలందరికీ నువ్వు తోడుగా నిలబడి యేసయ్య ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు తోడుగా నిలబడి యేసయ్య బిడ్డలకు నువ్వే తోడుగా ఉండాలి యేసయ్య. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ అక్కడ లోను కాకుండా యేసయ్య వాళ్ళ కుటుంబాలని రెక్కల కింద నువ్వు దాచుకుంటావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. అదే విధంగానైనా తండ్రి పోలీస్ వారిని అయినా తండ్రి నేను అదేవిధంగా మిలిటరీ వాళ్ళని అయినా తండ్రి డాక్టర్స్ని, నర్సులని అనేక విధాలుగా దేశానికి సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చిన తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఉద్యోగంలో నువ్వు తోడుగా నిలబడు యేసయ్య. నేను ఆ ఉద్యోగాలు కూడా సక్రమంగా చేసేలాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. రాజకీయ నాయకులను కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి. వాళ్ళ చేస్తున్న ప్రతి పనులను తోడుగా నిలబడు యేసయ్య. అదే విధంగా వాళ్ళ సక్రమంగా చేసేలాగా నువ్వు నడిపిస్తావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రమైన దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. వాళ్ళు చేస్తున్న సేవలను తోడుగా నిలబడు యేసయ్య. నువ్వే వాళ్ళకు తోడుగా అండగా ఉంటావని అడుగుచున్నాను యేసయ్య. ఎటువంటి సైతాను శోధనల కుటుంబాల మీద లేకుండానైనా తండ్రి ఆ సైతాను శోధనలైనా తండ్రి నీ తీసివేస్తావని అడుగుచున్నాను యేసయ్య. కుటుంబాల చుట్టూ దూతల కంచె వేయనైనా తండ్రి ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేకుండా చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం తండ్రి.
అదేవిధంగా చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి, ఎటువంటి అనారోగ్యాలకు బిడ్డలను గురి కాకుండా యేసయ్య నీ సంరక్షణ బిడ్డలు ఉంచుతామని అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా నేను తండ్రి చిన్ననాటి నుంచి బైబిల్ భక్తి బిడ్డలు పెరిగేలాగా నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల మీద నీ కృపను చూపించి మంచి రిజల్ట్స్ ఆ బిడ్డలకు దయచిన తండ్రి. ఇంకా ఎవరు నేను తండ్రి లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ ఎంసెట్ కానీ నేను ఎంబీబీఎస్ సీట్ దానికి కానీ ఎవరు కోచింగ్ తీసుకుంటున్నారు యేసయ్య, ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుస్తావని అడుగుచున్నాను యేసయ్య. బిడ్డల మీద నీ ప్రేమ నీ కృపను చూపించిన తండ్రి. మంచి జ్ఞాపశక్తి నా బిడ్డలకు దయచేయన తండ్రి. నేను ఏ కోచింగ్ నీ తీసుకుంటున్నాడు, ఏ దానికోసం ప్రిపేర్ అవుతున్నారు యేసయ్య, నీకన్నా వాళ్ళకి నువ్వే తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువుపరుచుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరెవరి ప్రార్థన వింటున్నారు యేసయ్య, ఆ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలంగా నేను తండ్రి ఆ కుటుంబాల మీద నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన చూసి నేను తండ్రి నేను ఈ ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించేలాగా బిడ్డలు నడిపించుకుంటాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఇంకా ఎవరి కోసం నేను ప్రార్థించలేదు నేను క్షమిస్తామని వాళ్ళ మీద నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఈ ప్రార్థన నేను తండ్రి ఈ ప్రార్థనలు నేను తండ్రి ప్రతి ఒక్కరు పాల్గొనేలాగా నువ్వు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే నేను క్షమిస్తావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.